సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఇది మనది థర్డ్ వీడియో. ఆ రెండు వచ్చి ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసిన, ఒకటి వచ్చి షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన. ఇది మళ్ళీ ఫుల్ వీడియోలోకి వస్తున్నా. సో గైస్, ఇప్పుడు నేను బయటికి పోయి ఇప్పుడు కూడా రీల్స్ తీయాలా, దానికోసమే వెళ్తున్నాను. బయటికి వెళ్ళి రీల్స్ ఎలా తీస్తానో మీకు చూపిస్తా. చలో అయితే ముందు మన బండి ఉంది కదా, దాన్ని స్టార్ట్ చేయాలా. 2 రోజులు అవుతుంది స్టార్ట్ చేయక. దాన్ని స్టార్ట్ చేసేసి మళ్ళీ మా ఫ్రెండ్ని పిలిచి బయటికి వెళ్ళి రీల్ తీద్దాం. చలో అయితే బండి బీగం తీసుకుందాం. సో డోర్ ఓపెన్ చేసేసి ఇంకో డోర్ ఓపెన్ చేసేసి ఇదిగో మన బండి వచ్చేసింది బయటికి. ఈ డోర్ నేను ఎప్పుడు లాక్ చేసేస్తాను. ఎందుకంటే మా ముసలోడు చెప్పాడు డోర్ లాక్ చేయమని. సో ఇదే మన బండి. లాక్ చేసేద్దాం. బీగం ఇక్కడ వస్తుంది. మర్సిడీస్ ఇది. స్టార్ట్ అయిపోయింది. కొంచెం వదిలేసి దీన్ని విండోస్ డౌన్ చూద్దాము. ఫోన్ చూద్దామా. రూమ్లో ఉన్నాడు, రూమ్ దగ్గరికి పోయి చూసేద్దాం పదండి. ఇది నీ చలికాలం వస్తే ఎక్కడ తాకినా కూడా షాక్ కొడుతుంది చూడండి. ఇప్పుడు కొట్టలేదు ఎందుకంటే ముందు తాకిందా. సో ఇది మన ఇల్లు, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. అంటే ఇక్కడే ఉంటాము, పని చేస్తా. సొంతం ఇల్లు కాదు కదా. వెళ్తున్నా అక్కడికి. సో గైస్, ఈరోజు అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, దానికోసం చాలా బండ్లు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పిలుస్తాం. జిషాన్ భాయ్, अस्सलाम वालेकुम. आराम कर रहे हो क्या? చిల్డ్ చేస్తున్నారు. చిల్డ్ ఎంజాయ్. ఈరోజు మొత్తం కడిగేశారు పాపం. నిన్న ఇక్కడ ఇది ఇక్కడ ఒకటి ఉండింటి కింద నేనే పడేసినాను, మొత్తం కడుక్కున్నాడు పాపం. आज और रील्स बनेंगे. कितना देर में? अभी तो आशिकी लड़ रहे हो. अभी मेरे मत डालना वीडियो. चले जाएगा. ये मत डालना. वैसे सही वीडियो अपलोड जैसे नहीं, थोड़ा क्लिप काट देना. ये मत डालना. फोन कट हो गए. सब देखेगा पागल. भाई भाई सब देखता है. ये भाई भाई सब देखता है. मत डालना. मुश्किल नहीं. आ जाओ फिर बाहर आ जाओ. अब बात कर रहा हूँ. अभी फोन मिलाया. ఫోన్ మాట్లాడుతున్నాడంట. రోజు తర్వాత వస్తాడు, అప్పుడు వీడియోస్ తీద్దాం. చలో అయితే మనం బయటికి పోదాం. अच्छा बात करके आ जाओ. तुम फोन बात करके आ जाओ. चलो गैस, ఫోన్ మాట్లాడి తర్వాత వస్తాడంట. రూమ్ చూడండి ఎంత చిన్నది ఉండదు. वीडियो बना रहा था. ఇది మన షాపింగ్స్. నేను ఎప్పుడు రీల్స్ తీసేది అక్కడే రీల్స్ తీస్తూ ఉంటాం మేము. ఆ రోడ్డు పైన వర్క్ జరుగుతుంది, ఎందుకంటే రోడ్డు అంతా చెడిపోయింది కాబట్టి రోడ్డు సరిగ్గా చేస్తున్నారు. ఇప్పుడు మన బండి ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది. అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, ఇక్కడ బండ్లు కూడా అందరూ ఆపుతున్నారు ఇక్కడే. ఈ బండి చూడండి ఏముందో. దీనికి 4 సిగ్నల్ పడుతుంది, సిగ్నల్స్ పడడం లేదు. ఏమైంది చూడండి, సిగ్నల్స్ పడిపోయినది. ఆఫ్ చేసేసాం సిగ్నల్. ఒకసారి 4 సిగ్నల్ చేసాం. పోయినట్టున్నాయి దీనికి 4 సిగ్నల్స్. ఈ లోగో అది ముందర ఉంది కదా లోగో, అది మనం పోయేటప్పుడు ఎండ పడుతూ ఉంటుంది కదా, అలే షైనింగ్ ఇస్తుంది. అది బండి
ఒక ఊపు అనేది వస్తుంది, నడుపుతుంది. ఇప్పుడు హీట్ అయింది చూడు, రొంత ఎక్కింది, ఇంకా రొంత ఎక్కింది. బీడింగ్ విన్నాం ఒకసారి, బీడింగ్ పవర్ఫుల్ మెషిన్. సో గైస్, బండి అయితే హీట్ అయిపోయింది, మీకు కూడా చూపిస్తా చూడండి. ఒక రోజుకి ఎంత మాత్రం చాలు బ్యాటరీ డౌన్ అవ్వకుండా, ఎందుకంటే మనకే పనికి వస్తుంది. ఈ బండి ఎవరు వాడరు, నేను తప్ప. ఇది కేవలం నాకు ఎక్కడికైనా పోవాలంటే, సూపర్ మార్కెట్కి ఇట్లా అక్కడికి ఇక్కడికి పోవాలంటే నేనే తీసుకుని వెళ్తూ ఉంటా. ఎవరు వాడరు ఇంకా ఇది ఎక్కువ. సో మనం ఆఫ్ చేసేద్దాం. ఇక్కడ నేను విండోస్ విండో క్లోజ్ చేయడం మర్చిపోయినా. వస్తూనే ఉంటాను. ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక్కసారి లాక్ పడిపోయింది. లాక్ ఇప్పుడు బ్రో వచ్చేస్తే వీడియోస్ తీద్దామంటే ఆ బ్రో ఫోన్ మాట్లాడుతున్నాడు. రాని ఇంకా ఎంతోసేపు వస్తాడు, వచ్చిన తర్వాతే వీడియోస్ తీద్దాం. అక్కడ రొంత పని జరుగుతుంది రోడ్డుకి. ఇక్కడ మెయిన్ మాట ఏంటంటే, రొంత రోడ్డుకి ఏమైనా కానీ త్వరగా చేపించేస్తారు. రోడ్లకి ఎక్కువ అట్లా పెట్టరు వీళ్ళు, చెడిపోయినట్టు. నీట్గానే ఉంటాయి ఎప్పుడు రోడ్లు. అందుకోసం ఇక్కడ యాక్సిడెంట్స్ తక్కువ అయ్యేది. కానీ యాక్సిడెంట్స్ అవుతాయంటే మ్యాక్సిమం వీళ్ళు ఫోన్ చూసుకుంటా నడుపుతారు, దానికోసమే యాక్సిడెంట్లు అవుతాయి ఎక్కువ. ఇది మా బ్రోన్లే వాళ్ళ ముసలోడు వేసినాడు. ఇది చూపిస్తా చూడండి. మిస్వాక్ అంటారు దీన్ని. ఇది మిస్వాక్. మొత్తం ఆకులే ఉన్నాయి, మీకు చూపించాలంటే. ఇదో మిస్వాక్. ఇది మిస్వాక్ అంటే నాకు తెలిసి మీకు తెలియదు అనుకుంటా, కానీ ముస్లిమ్స్కి తెలుసు. మిస్వాక్ అంటే టీత్ క్లీన్ చేసుకునే, పళ్ళు క్లీన్ చేసుకునేటి. మా బ్రో ఇక్కడ ఆకుకూరలు అవన్నీ వేశాడు చూడండి. ఈ సొంతంగా ఈయన వంట చేసుకోవడానికి. ఇది ఇవన్నీ పెద్ద అయితే ఈయన వంట చేసుకోవడానికి ఇది మొత్తం వేశాడు. ఫార్మింగ్ రైతు పని కూడా చేస్తున్నాడు. ఇంకా త్వరగా పెద్దవి అవ్వాలని సపరేట్గా ఒక ప్లాస్టిక్ బకెట్లో వేసి పెట్టాడు విత్తనాలు. అవి చూపిస్తా చూడండి. అవి అంత పెద్దగా అయిపోయినాయి చూడండి. దీనికి షెల్టర్ మళ్ళా ఇది మొత్తం బందోబస్తు చేసి పెట్టాడు. దీనికి నీళ్ళు ఏమో బేసిపోయినట్టున్నాడు, తేమగా ఉన్నాయి. ఇది ఎందుకు గుంతలు పడుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. చూడండి, ఏమైనా పాములు ఉన్నాయో ఎట్లానో ఇక్కడ. ఎందుకంటే మనకి చలి ఎక్కువ ఇక్కడ, నేను ఉండే చోట చలి ఎక్కువ. ఎందుకంటే నాకు ఎండ్ పాయింట్ ఇది. ఇల్లులు ఈ పక్క, ఆ పక్క మాత్రమే ఇల్లులు ఉంటాయి, ఈ పక్క ఉండవు. అంత ఎంటీ ప్లేస్ ఇది మొత్తం. ఇక్కడ మన అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటే అది హీట్ మొత్తం రొంత వేడి ఉంటుంది రొంత లైట్గా. ఎందుకంటే ఇక్కడ చలికాలం వస్తే ఎక్కువ చలి ఉంటుంది. ఇంకా డిసెంబర్లో అయితే ఇలాంటి షర్ట్స్ ఇవన్నీ వేసుకొని రాలేము, ఎందుకంటే చాలా చలి. సో దానికోసమే మనకి ఎక్కువ చలి వేస్తుంది. ఎందుకంటే ఈ పక్క ఇల్లు లేవు కదా, దాని గురించి. ఫ్లైట్ పోతుంది చూడండి పైన. అదే అందరినీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వేసేసింది. దానివల్లనే అందరూ వేరు అయిపోతారు. సో ఎనీవేస్ గైస్, నా వీడియో మీకు నచ్చినట్టు ఉంటుంది చూడండి. సో ఫస్ట్లోనే నేను ట్రై చేస్తున్నా కదా, మంచిగా రావచ్చు రాకపోవచ్చు. సపోర్ట్ చేయండి. ఇంకా కొన్ని రోజులకి మంచిగా నేర్చుకుంటాను. ఇంకా కొన్ని రోజుల్లో మంచి కంటెంట్ కూడా ఇస్తానని అంటున్నాను. హామీ మంచి కంటెంట్ ఇస్తానని.
సో ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికైనా ఒకేసారి మంచిగా రావాలంటే రాలేదు కదా, రాదు. దానికోసమే నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నా. నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తానని, నా కంటెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానని, ప్రతి ఒక్కటి నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానని చెప్తున్నా. సో గైస్, ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తే తర్వాత వీడియోస్ తీసేది మీకు చూపిస్తాను.